అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో 6వ రోజు 6వ అధ్యాయం చదవడం, ఆ రోజు చేయవలసిన పనులేందో చూద్దాం. 6వ రోజు షష్ఠి. చదవవలసినది 6వ రోజు దీపదాన మహత్యము. 6వ రోజు దీపదాన మహత్యము చదవవలసింది. చేయవలసిన పనులు: ప్రీతి పదార్థములు ఉసిరి తినరాదు. ఈరోజు నువ్వులు బెల్లంతో చేసిన చమిలి బ్రహ్మచారికి ఎర్రగల్ల తువాలు దానం ఇవ్వాలి. సో ఈరోజు ప్రీతి పదార్థాలు తినరాదు అంటే మనకి ఇష్టమైనవి. మళ్ళీ ఉసిరి తినరాదు. ఈరోజు నువ్వులు బెల్లంతో చేసిన చమిలిని బ్రహ్మచారులు ఉంటారు కదా, పెళ్లి కాని వాళ్ళకు ఎర్రగల్ల తువాల అంటే మనకు రెడ్ చెక్స్ ఉంటాయి, రెడ్ లైన్స్ చెక్స్ తోటి ఉన్న ఒక రెడ్ టవల్ని, మళ్ళీ ఈ చమిలిని ఆయనకు దానం ఇవ్వాలంట. చమిలి అంటే చలివిడి, నువ్వులు బెల్లంతో చేసిన చలివిడి అన్నట్టు. దాన్ని ఆ యొక్క బ్రహ్మచారికి, పెళ్లి కాని అబ్బాయికి ఇవ్వాలి, దానం ఇవ్వాలి. వశిష్ఠ మహాముని జనక మహారాజు 6వ రోజు చదవవలసింది. 6వ రోజు కార్తీక మాస పురాణంలోని మహత్యము, దీపదాన మహత్యం గురించి చెప్తున్నాడు. 6వ రోజు మనము మహావిష్ణువుకు ఆరాధించే ఈ 6వ రోజు కానీ ఈ కార్తీక మాసంలో మనం దీపదానం చేయడం, విష్ణు పురాణం వినడం, ఇవన్నీ శివాలయానికి వెళ్ళడం, నది స్నానం, ఇవన్నీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయంటే, మనము పూర్వము అశ్వమేధ యాగం గురించి మనకు తెలుసు. ఆ అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యము మనం ఈ కార్తీక మాసంలో వన మహత్యం, వన భోజనాలకు వెళ్ళడం, నది స్నానం చేయడము, దీపదానం చేయడము, దైవ కార్యంలో పాల్గొనడం, వ్రతాలు చేయించుకోవడము, విష్ణు పురాణం వినడం, కార్తీక మాస పురాణం వినడం, ఇవంటి ఎలాంటి పనులు చేసినా, మనము ఒక్కరోజు దీపం చేసినా, ఒకరోజు దీపదానం చేసినా, ఒకరోజు దీపం ముట్టించినా మనకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం వస్తుంది అన్నట్టు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్తున్నాడు. అయితే ఆ దీపం కూడా ఎట్లా ముట్టియాలి, దీపదాన మహత్యం. దీపం కూడా వత్తి పెట్టి కనీసం నెయ్యో, నూనెనో, ఆవు నెయ్యో, ఇట్లా ఏదో ఒకటి, నువ్వుల నూనె, ఇట్లా ఏదో ఒక నూనె పోసి వేస్తాం. అది ఏది లేకుంటే లాస్ట్కు ఆముదం నూనె పోసి అయినా సరే దీపం వెలిగించాలి శివుడి దగ్గర. అలా వెలిగించడం వల్ల మనకు చాలా పుణ్యం జరుగుతుంది. అది అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యం, పాపాలన్నీ తొలగిపోతాయి, మనకు ఇంకా ఫ్యూచర్ మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఈ నెల రోజులు చేసిన దీపాలను కూడా మనము ఏం చేస్తాము, మళ్ళీ ఒక బ్రాహ్మణునికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ దీపదానం ఎట్లా చేయాలి అంటే, మనం నెల రోజులు ముట్టించిన దీపాలను రోజు దానం చేసినట్టే లాస్ట్ రోజు కూడా గోధుమ పిండితోటి దీపాన్ని చేసి ఆ దీపాన్ని ముట్టించి దానితో పాటు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళకు, బ్రాహ్మణులకు దానం ఇవ్వాలన్నట్టు. అట్లా ఇవ్వడం వల్ల మనకు సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, మనం అనుకున్నవి జరగడం, ఇలా మనకి ఏదైనా పాపాలు ఉంటే తొలిపోవడం, ఏమైనా దోషాలు ఉంటే తొలిపోవడం, ఇలాంటి జరుగుతాయి అన్నట్టు. సో దీనికి సంబంధించిన ఒక స్టోరీ ఏముంది అంటే, పూర్వం ఒక వితంతువు అంటే భర్త లేని స్త్రీ, ఆమెకు ఎవరు లేకుంటే ఆమె చుట్టాల దగ్గర, వీళ్ళ దగ్గర దాసి పని అంటే ఇంట్లో పని చేయడం, అలాంటి పని చేసుకుంటూ ఉండేది. ఆమె అంటూ సొంతంగా వండుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇలాంటివి ఏమీ చేసేది కాదు. వాళ్ళ ఇళ్ళల్లోనే తినడం, వాళ్ళు ఇచ్చినవి తీసుకోవడం, వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకోవడం, అట్లా చేసేది. ఇక వచ్చిన జీతం అంతా నెల అన్నీ ఒక్కొక్క రూపాయి కూడబెట్టి వడ్డీలకు ఇచ్చి తిప్పుకుంటూ ఉండేది. డబ్బులన్నీ జమ చేసింది, బాగా డబ్బులు జమ చేసింది ఆ వితంతు. అయితే ఒకరోజు ఆమె ఉండే ఊరికి ఒక విప్రుడు వచ్చినాడు, శ్రీరంగం పోతున్నట్టు. ఆయన నారాయణ దగ్గరికి, పద్మనాభ స్వామి ఉంటారు కదా, శ్రీరంగం వెళ్తుంటే దారిలో వీళ్ళ ఊరికి లేట్ అయిందని వాళ్ళ ఊర్లో ఆగితే, ఈమె ఇంతమంది దగ్గర డబ్బులు ఇవ్వడం, వడ్డీలకు తిప్పడం, ఆమె అంటూ సొంతంగా కొనుక్కొని తినడం ఏమీ చేస్తలేదు. పిసినారితనం, ఒకరికి ఇస్తలేదు, ఒకరికి తినమని ఇస్తలేదు, ఆమె తింటలేదు, అన్ని దాస్తా ఉంది. అంత మిత్తిలకి ఇచ్చి పని చేసి అన్ని పైసలు రూపాయి కూడబెట్టి ఇంకా వీటిని ఎక్కువ చేస్తుంది కానీ తగ్గిస్తలేదు. మళ్ళీ తను కూడా తింటలేదు, తనకు ఆరోగ్యానికి ఇది తింటలేదు, తనకి ఇష్టమైనవి తింటలేదు, తన ఆరోగ్యం బాగాలేకుంటే ఖర్చు పెట్టుకుంటలేదు, ఏం లేదు, అన్ని డబ్బులన్నీ జమ చేస్తూనే ఉంది. ఆయన చూసి ఆయన ఏమన్నాడు, అమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా కాదు, నువ్వు కనీసం దైవ కార్యం అన్నా చెయ్యి, అవి ఒకరికి దానం చెయ్యి,
దానం చేయకుంటే దైవ కార్యంలో యూజ్ చెయ్యి ఆ డబ్బులని. అంతేగాని ఇట్లా అన్ని జమ చేసినావు అనుకో, అవి చివరకు నీకంటూ ఎవ్వరు లేరు. అవి తీసుకుంటే రాజుల పాలైతే, లేకుంటే దొంగల పాలైతే. అంటాం కదా మనం, దాచి దాచి దయ్యాల పాలు చేసిందని. అట్లా ఆమె చనిపోయినాక ఆమెకంటూ ఎవరు లేరు కాబట్టి ఆ డబ్బు ఎవరు మళ్ళీ గవర్నమెంటే తీసుకుంటుంది, అంటే ఆ రాజ్యే తీసుకుంటుంది. ఆ రాజు తీసుకోవడం, లేకుంటే దొంగలు ఎత్తుకుపోవడం ఇదే జరుగుతుంది. కానీ నువ్వు ఎలాంటి పుణ్యాన్ని పొందవు. అట్లా చేసి ఇవన్నీ దాన ధర్మాలు చేయడం, దైవ కార్యం, అన్నదానం చేయడం, వనభోజనాలు పెట్టియడం, దీపదానం చేయడం, నది స్నానం చేయడం, ఇలాంటివి దైవ కార్యంలో యూజ్ చేయి ఆ డబ్బులు. పేదవాళ్ళకు యూజ్ చేయి ఆ డబ్బులు. అంతేగాని నువ్వు ఇట్లా దాచిపెట్టి అంత నువ్వు ఎందుకు పిసినారు దానివై, ఎందుకు ఇట్లా నువ్వు పాపకర్మలు మూట కట్టుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే నీకు రేపు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మంచి జరుగుతుంది, నీకు పుణ్యం దొరుకుతుంది అని అంటే, ఆమె ఇంకా మాటలన్నీ విని ఆమె మనసుకి ఎక్కి అవును మంచి జరుగుతుందిలే, మరి నాకు ఎవరు ఉన్నారు ఈ డబ్బులన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అని ఆమెకు బుద్ధి వచ్చి ఏం చేసింది, ఆమె ఇంకా ఆ డబ్బులన్నీ తీసుకొని అందరికి దానం చేయడం, ఆ డబ్బులన్నీ దానం చేయడం, భగవంతుని ఆరాధించడం, అనాథాశ్రమాలకు చేయడం, అన్నదానాలు చేయడం, వన భోజనాలు పెట్టించడం, నది స్నానము, దీపదానం చేయడము, ఇవన్నీ చేస్తుంటే అవన్నీ చేసి కార్తీక మాసంలో ఉపవాసం ఉండి, కార్తీక మాసం దీపారాధన చేసి, కార్తీక మాసం నది స్నానం చేయించి, విష్ణు పురాణం విని, వనభోజనాలు చేయించి, ఇవన్నీ చేయించి డబ్బులు ఖర్చు పెట్టింది ఆమె. అప్పుడు ఆమెకు బుద్ధి వచ్చి అవన్నీ చేసినందుకు ఆమె యొక్క ఏమంటారు, ఆమె చనిపోయే టైంకి ఆమె దగ్గర ఎవ్వరు లేకున్నా కానీ ఆమె చేసిన పుణ్యఫలం అంతా వచ్చి ఆమె ఎవరికైతే హెల్ప్ చేసిందో వాళ్ళందరూ వచ్చారు ఆమెని తీసుకుపోవడానికి. ఎమబట్టులు కాకుండా ఆమె దైవ కార్యాలు చేసింది, దేవుణ్ణి మొక్కింది, కార్తీక మాసంలో ఇవన్నీ చేసింది, వనభోజనాలు చేయించింది, డబ్బులు అన్నదానాలు చేయించింది, దీపాన్ని దానం చేసింది. పిండితోటి నెలంతా దీపం ముట్టించి పిండితోటి దీపం చేసి ఆ దీపాన్ని సద్బ్రాహ్మణునికి దానం చేసింది. అట్లా దానం చేయడం వల్ల ఆమె చివరికి చనిపోయే రోజులు వచ్చినప్పుడు ఆమెకంటూ ఎవ్వరు లేకున్నా ఆమె ఎవరికైతే సహాయం చేసిందో వాళ్ళందరూ వచ్చారు. ఆమె శరీరాన్ని దైవ కార్యం చేసినందుకు ఆమె ఒకవేళ చెడ్డ పని చేసింటే నరకానికి పోతుండే, కానీ ఆమె పైసలన్నీ దైవ కార్యానికి యూజ్ చేసింది, మంచికి యూజ్ చేసింది కాబట్టి ఆమె శివ కళ్యాణానికి వెళ్ళింది. ఆమెని విష్ణు లోకానికి తీసుకెళ్ళారు. ఫస్ట్ శివుడి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ నుంచి విష్ణు లోకానికి వెళ్ళింది ఆమె. అంటే ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది, లోబిగా ఉండకుండా డబ్బుల్ని దానం చేయడం, దైవ కార్యానికి యూజ్ చేయడం, దేవుణ్ణి మొక్కడం, కార్తీక మాసంలో దీపదానం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనము శివ కైలాసానికి వెళ్ళొచ్చు, విష్ణు లోకానికి వెళ్ళొచ్చు అని చెప్తుంది మనకు.